అమ్మవారికి సంబంధించిన ఇలాంటి అలంకారాలు మీకు కావాలా? మీకు కూడా కావాలి అంటే గనక వెమ్మటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి అభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. శుద్ధ జలంతో ఆ జగన్మాతకు అభిషేక తిరుమంజన కార్యక్రమం అయితే జరుగుతున్నది చూడండి. తర్వాత అమ్మవారి యొక్క అలంకరణ కూడా చేయటం జరిగింది. ఇలా గ్రామ దేవతలకు అలంకారం చేసే అదృష్టం నాకు కలిగింది. అయితే ఈ అదృష్టాన్ని మీకు కూడా కావాలి, మీకు కూడా మీ ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్లకు ఇలాంటి అలంకారాలు చేయించుకోవాలి అనుకుంటే కనుక కింద కనపడుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ముందుగా నాకు ఫోన్ చేస్తే నేను పలానా అలంకారం గురించి అంటే మీరు ఒక నెల ముందు నాకు ఫోన్ చేస్తే మీ అమ్మవారి విగ్రహం పెడితే సైజు పెడితే నేను వాటికి సంబంధించిన కాళ్ళు చేతులు తయారు చేయటమో లేదంటే నా దగ్గర ఉన్న కాళ్ళు చేతులు తీసుకొచ్చి అలంకరించడమో అలా చేస్తాను. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైతే ఇలాంటి గ్రామ దేవతలకు అలంకారాలు చేయాలి అనుకున్న వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతే నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి అలంకరణ అయితే చేయగలను. ఎక్కడికైనా సరే వస్తానండి అలంకరణ చేయడానికి. కాకపోతే ఆ తర్వాత మాట్లాడుకున్నాం ఏమిటి అనేది. ఎవరైనా సరే అమ్మవారికి అలంకారం చేయించాలి అనుకున్నవారు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటూ ఉన్నాను. కింద ఇక్కడ డిస్క్రిప్షన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి. ఆ నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేస్తే నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. మీ యొక్క ప్రాంతాల్లో గ్రామ దేవతలకు, ముఖ్యంగా గ్రామ దేవతలకు లేదంటే మీరు సొంతగా ప్రతిష్ఠ చేసుకున్న ఆలయాలు కావచ్చు, అలాంటి ఆలయాల్లో నేను అయితే అలంకారం చేయటానికి వస్తాను. వచ్చే అమ్మవారికి మీకు నచ్చినట్లుగా అలంకారం చేసి వెళ్తాను. తప్పకుండా ఎవరైనా అలాంటి ఆలయాలున్నా చీరలు కట్టాలన్నా లేదంటే మా దగ్గర ప్రాంతాల్లో మాదైతే రేపల్లండి, తెనాలి దగ్గర రేపల్లె, బాపట్ల జిల్లా కింద వస్తుంది. అక్కడైతే మేము ఉంటాను. ఈ సరౌండింగ్ అయితే కనుక డెలివరీ ఛార్జ్ కానీ ఏం తీసుకోకుండానే వస్తాను. రేపల సరౌండింగ్ ఎక్కడైనా సరే అలంకారానికి అయితే వస్తానండి. ఇంకా కొంచెం లాంగ్ అయితే కనుక ఆ తర్వాత నేను చెప్తాను ఎంత అవుద్ది ఏంటనేది కూడా చెప్తాను. తప్పకుండా ఎవరైతే అమ్మవారి యొక్క అలంకారం చేయించుకోవాలి, ఇలా అమ్మవారు కూర్చున్నట్లు కానీ నుంచున్నట్లు కానీ లేదంటే కనుక వివిధ రూపాల్లో అమ్మవారిని మనం అలంకరించగలను. ఈ విధంగా ఇక్కడ మాత్రం అమ్మవారిని నిన్న గురువారం నాడు అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. తిరునాళ్ళ సందర్భంగా చూసారా, కత్తి పట్టుకుని ఎడమ చేతిలో కుంకుమ భరిణ ధరించి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆ భాషా బట్టలు వేసుకుని కూర్చున్నట్లుగా ఉన్నారు, అంటే మఠం వేసుకున్నట్టు కూర్చున్నట్లు ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ అనేది వెనక్కుంటే బాగుండేది, కాళ్ళు కిందకి ఒక కాలు పైన పెట్టుకున్నట్లుగా ఉండేది. కాకపోతే ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల ఈ విధంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా అలంకరించడం జరుగుతున్నది. ఎప్పుడుండో ఈ విధంగానే అలంకరించడం జరుగుతున్నది. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది అమ్మవారు. చూడండి కళ్ళు చూడండి, ఆ ముక్కు, ఆ ముక్కెర, తర్వాత ఆ యొక్క చిరునవ్వు చూడండి, జగాల నేలే జగదాంబ ఈ విధంగా మనకు దర్శనాన్ని ఇస్తున్నది. ఈ అమ్మవారు పేరు వచ్చేసరికి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు. గురువిందపల్లి గ్రామం, అగ్రహారం, చినుపులవేరు గ్రామానికి దగ్గరగా ఉంటుంది. అమ్మవారు సర్వాభరణాలతో సర్వాలంకరణ భూషితిగా మనకు దర్శనమిస్తున్నది. సూర్య చంద్రాదులను తలలో ధరించి ఆ యొక్క కుప్పను ధరించి అమ్మవారు మాకు దర్శనాన్ని, మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. దివ్యమైన ఆభరణాలు, అలాగే పుష్పమాలికలు, నూతన చీరలతో ఇవన్నీ కూడా ప్రసాదాలు అన్నీ కూడా స్వీకరిస్తూ అమ్మ మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. అలాగే గారుల దండ కూడా అమ్మవారు వేసుకుని ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ ఇందాకల దాకానేమో అమ్మవారికి పూలు లేవు, ఏం చూడండి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా పెట్టేస్తారండి. మీ ప్రాంతాల్లో కూడా ఇలానా లేదని తప్పకుండా చెప్పండి. మా ప్రాంతాల్లో గ్రామ దేవతకు ఆలయానికి వెళ్ళాము అంటే కనుక అమ్మవారు కనపడకుండా అమ్మవారి ఫేస్ వరకు పెట్టేస్తారండి పూలు. అలాగే పసుపు కుంకాలు మొత్తం కూడా అమ్మవారి మీద మొత్తం జల్లేస్తారు. అమ్మవారు కనపడదండి. నేను ఇంకా కొంచెం ఈ 5 ఏళ్ళ నుండి నేను ఈ తిరునాళ్ళ రోజు నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండి అక్కడ ఉండేవాళ్ళు ఏనింట్లేదు కానండి. మామూలుగా అయితే మాత్రం అమ్మవారు కనపడేవాళ్ళు కాదు, మొహమే కనపడేది కాదు, మొత్తం పసుపు కుంకాలతో నిండిపోయేదండి. వాళ్ళు తర్వాత చీరలు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు.
తర్వాత ఈ విధంగా చిన్న జాకెట్ ముక్క అయితే కట్టాను చూడండి, ఎంత చక్కగా ఉందో అమ్మవారు. తర్వాత చీర కూడా పెట్టడం జరిగింది చూసారా. ఈ విధంగా నిజ రూపంలో కూడా అమ్మవారు స్పష్టంగా మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నది. చూసినట్లయితే ఎంత బాగుందో కదండి అమ్మవారు. అమ్మవారు ఇది నిజ రూపము. 4 చేతులతో ఉంటారు అమ్మవారు. మనకు భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ తల్లిగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. తర్వాత కింద చీర కూడా పెట్టాను చూడండి. నేను ఇది వచ్చేసేటప్పుడు అలంకారం మొత్తం తీసే ముందు తీసిన వీడియో అండి. చక్కగా ఆ ముక్కర అమ్మవారి కోసమే తయారు చేసినట్లుగా అనిపించింది, అంత చక్కగా ఉన్నది. ఈ విధంగా అమ్మవారికి అన్నీ కూడా సర్వాభరణాలన్నీ కూడా అలంకరించి ఈ విధంగా చేయడం జరిగిందండి. అంటే ఒకళ్ళు మొక్కులకి సందర్భంగా వెళ్ళి ఈ అలంకారం మొత్తం చేసి వచ్చానండి. ఇంకో అమ్మవారికి కూడా చేశాను, కాకపోతే అక్కడ అమ్మవారికి నేను వీడియో తీయటం మర్చిపోయాను. లాస్ట్లో కుదిరితే ఇదే వీడియోలో లాస్ట్లో చిన్న బిట్ యాడ్ చేస్తాను, అక్కడ చూడండి. అమ్మవారికి ఎలా చేశానంటే తిరుపతి గంగమ్మ తల్లికి చేస్తారు చూడండి, పైన కుంకుమ పెట్టి చేస్తారు ఐబ్రోస్ కింద, అలా చేశానండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చీరలు కట్టినాక చూడండి, చీర కట్టినా కూడా చాలా బాగుందండి. చూసారా అమ్మవారు చక్కగా చాలా సింపుల్గా ఫ్రీగా ఉన్నట్లుగా అనిపించింది చీర కడితే. ఈ విధంగా కూడా అలంకారం చేశానండి. చూడండి ఎంత బాగుందో కదా అమ్మవారు. ఈ విధంగా చక్కని తల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో కనపడుతుందండి ఫేస్. కొంచెం మార్నింగ్ అయితేనండి ఎండబడుతుంది కదండి, నిండు పసుపు కలర్లో కనపడుతుంది. మధ్యాహ్నం సాయంత్రం వచ్చేసరికి లైట్ పసుపు అయిపోతుంది, ఎందుకంటే డార్క్ చీకటి పడిపోతుంది కాబట్టి అలా ఉంటుంది. అలాగే అక్కడ గుడి దగ్గరే మేకపిల్లలను అయితే పెట్టారండి. అంటే మేకలాళ్ళు ఇక్కడ పొలాల్లో వెళ్తూ ఈ విధంగా ఇక్కడ పెట్టాడండి. చూడండి ఎంత బాగున్నాయా, చిన్న చిన్న మేకపిల్లలు ఒక 10 దాకా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళు అయితే వెళ్తారు. ఈ బోన్లో ఎందుకు పెట్టారంటే కనుక ఇవి తినకుండా ఉంటాయని పెట్టారు. ఇగోండి వాటి తల్లిలు చూడండి, పాలు ఇవ్వటానికి కోసం చూడండి ఎట్లా తల్లరిల్లిపోతున్నాయో. వదలండి అటు ఇటు ఎవరైనా వస్తారో తీస్తారేమోనని అలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. అవేమో అమ్మ అమ్మ అని అంటే అరుస్తూనే ఉన్నాయి. చాలా దృశ్యం చాలా ఆనందంగా అనిపించింది అది చూడంగానే. అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మొత్తం కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారి అలంకారం మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అలంకారాలు చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చి అమ్మవార్లకు అలంకారం చేస్తాను. ముందుగానే ఒక నెల ముందే చెప్తే నేను వచ్చి మీ అమ్మవారి ప్రాంతాల్లో అమ్మవారికి అయితే అలంకరిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోలు చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఇదండి అమ్మవారి యొక్క రూపము. చూసి ఆనందించండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా అమ్మవారికి వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతుంది. విశేషమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకో అమ్మవారు అని చెప్పే కదండి, అక్కడైతే ఇవ్వండి చూసారా అమ్మవారిని ఈ విధంగా అయితే అక్కడ అలంకరించడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.